ఈ డ్రెస్కి వచ్చేసి ముందర కుచ్చు పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో. సో చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అండి. అలాగే మనకు కింద లంగా వచ్చేసి అంబ్రిల్లా షేప్ అనమాట, అంబ్రిల్లా కట్ అనమాట. సో కింద అయితే మనకు ఒక ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి ఇట్లా కొంగుకు వచ్చినాయి అనమాట. కొంగుకు వచ్చినది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా ఈ విధంగా రౌండ్ షేప్ లో మనకు ఉన్నాయి కదా అవి వచ్చేలాగా పెట్టాను. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇలా ప్లెయిన్ గా అయితే వచ్చేసింది అనమాట. మొత్తం టోటల్ గా ఇది మనకు ఒక రెడీమేడ్ ఫ్రాక్ మాదిరిగా అయితే ఉంది కదా. సో ఇది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను పదండి. ఓన్లీ ఫ్రంట్ కి మాత్రమే ఏ విధంగా ఏనుగులు పట్టాయి అనేవి, మీకు ఫ్రంట్ కి మాత్రమే ఏ విధంగా డిజైన్ పడింది అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది ఒక మడత, అంటే 2 మడతలు వేసేసుకున్నాను అనమాట. దీనికి ఇంకొక మడత వేసేసుకుంటే మనకు ఇది వచ్చేసి మనము కోన్ షేప్ లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ వచ్చేసి ఇది కొంగు అనమాట, శారీలో కొంగు. శారీలో కొంగు అనేది మనకి ఇట్లా పైకి వచ్చేలాగా పెట్టేసుకొని ఇట్లా మడతనే పెట్టుకోవాలన్నమాట. ఇట్లా మడత అనేది పెట్టేసుకుంటే మనకు శారీలో క్లాత్ అనేది ఇట్లా వచ్చేసింది చూడండి. ఈ విధంగా ఇట్లా పైన అనేది ఇట్లా పెట్టేసుకోవాలి శారీలో క్లాత్ను. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకుని మనకు ఈ డిజైన్ అనేది మనకు ఫ్రంట్కి మాత్రమే పడుతుంది, బ్యాక్ సైడ్కి అనేది పడదండి. ఎందుకంటే మనకు కొంగు మాత్రమే కదా, సాలదనమాట బ్యాక్ సైడ్కు ఫ్రంట్ సైడ్కు. సో అందుకోసం వచ్చేసి ఇట్లా మనకు చూడండి ఓపెన్స్ అనేది ఇటు సైడ్ అంటే నాకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టుకున్నాను. నా సైడ్ ఫోల్డింగ్ అనేది పెట్టుకున్నాను చూశారు కదా. ఈ విధంగా నా సైడ్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఈ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ను అంచుల సైడ్కు ఇట్లైనా మర్చుకోవచ్చు, లేదంటే కనుక ఇట్లైనా మర్చుకోవచ్చు. సో నేను ఇప్పుడు వచ్చేసి ఇట్లా మర్చుతున్నా. ఇట్లా ఎందుకు మరుస్తున్నానంటే నాకు ఇటు సైడ్ ఉంది చూడండి గొట్టు, నీలం కలర్ గొట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి నాకు బాడీకి వేయొచ్చు అనేసి తీసుకున్నాను అనమాట. ఇటు సైడ్ మర్చాను. ఇటు సైడ్ మర్చినామనుకోండి మనకు అది అనేది రాదు. సో ఆ గోటు క్లాత్ అనేది మనకు మిగలదనమాట. అప్పుడు మనకు రెడీమేడ్ ఫ్రాక్ మాదిరిగా అనిపించదు. మనం ఎక్స్ట్రా సపరేట్గా గోటు వేసుకోవాల్సిన అవసరం ఉండకుండా ఆల్రెడీ శారీకి వచ్చిన దాన్ని మనం యూజ్ చేసుకొని స్టిచ్చింగ్ తొందరగా కుట్టేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం గోటు వేసి కుట్టేసరికి చాలా లేట్ అవుతుంది. సో ఎలాగో శారీకి వచ్చిన దాన్నే పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఈ విధంగా మడతలు లేకుండా ఎక్కడే కానీ మడతలు లేకుండా చూసుకొని, లేదంటే మనకు ఎక్కువ తక్కువనే వస్తారు. మీరు వీడియోలో చూశారు కదా అమ్మాయి వేసుకున్న తర్వాత డ్రెస్ ఎక్కడే కానీ ఎక్కువ తక్కువ ఏమి లేదండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. సో అందుకోసం మనం ఇట్లా మడత అయితే ఇట్లా వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు కోన్ షేప్లో రావాలన్నమాట. ఇది మనకు ఫుల్ గోల్ వచ్చేలాగా కూడా పెట్టుకోవచ్చు, కానీ వీళ్ళు ఒక శారీలో 2 డ్రెస్సులు కుట్టమన్నారు అనేసి నేను ఇట్లా అయితే పెట్టాను అనమాట. పెద్ద పిల్లల డ్రెస్సులు నేను ఫుల్ గోల్ వచ్చేలాగా కూడా పెట్టాను. సో అవి నేను ఇంకా ముందు వీడియోస్లో అయితే చూపిస్తానండి. చాలా డ్రెస్సెస్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. ఏమంటే నేను అప్పుడు ఇట్లా యూట్యూబ్ అయితే పెట్టలేదన్నమాట, యూట్యూబ్లో వీడియోస్ అయితే పెట్టలేదు, కానీ ఇప్పుడు నుంచి అయితే పెడతాను. ప్రతి ఒక్క డ్రెస్, ప్రతి ఒక్క మోడల్, ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. టైలర్స్ అంటే ఓన్లీ జాకెట్లు ఒకటే కాదు, అన్ని నేర్చుకోవాలి. అప్పుడే మనకు ఒక పేరు అనేది వస్తుంది అనమాట. ప్రతిదీ కుట్టగలదు అనేసి పేరు అయితే వస్తుంది. సో ఇప్పుడు చూడండి మనకు ఈ విధంగా మనకు లేదంటే కనుక మనం బాడీ కట్ చేసి పెట్టుకుంటాం కదా, అదేనా కానీ పెట్టుకొని చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గా బాడీకి వచ్చేసి ఈ అమ్మాయి బాడీకి వచ్చేసి ఎంతైతే వచ్చిందో ఒకసారి మళ్ళీ మీకు క్లారిటీగా చూపిస్తానండి. బాడీ కట్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి చూడండి నడుము దగ్గర వచ్చేసి నేను ఒక 7 ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట. మామూలుగా అయితే కుట్ల కోసం వచ్చేసి 8 ఇంచులు తీసుకుని ఒక 1 ఇంచ్ తగ్గించేసుకొని 7 ఇంచుల దగ్గర తీసుకున్నాను నడుము దగ్గర. అక్కడ నుంచి ఈ విధంగా మనకు పొడుగు ఎంతైతే కావాలో అంతేవని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. సో చూసారు కదా ఈ విధంగా చుట్టూరు మనకి ఎంతెంత కావాలో అంతంత చూసుకుంటూ, అంటే మనకు ఒకటే లెవెల్నే రావాలన్నమాట గోలు. లేదంటే కనుక మనకు ఎక్కువ తక్కువలనే వచ్చేస్తాయి, మనకు అసలు అనుకున్న రీతిలో మనకు ఫ్రాక్ అనేది రెడీ కాదనమాట. సో అందుకోసము ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్టింగ్ అయితే చేసేసండి. ఇక్కడ మార్కింగ్ అయితే సరిగ్గా కనిపించట్లేదండి. సో కట్టింగ్ అయితే మీకు చూపిస్తే అర్థమవుతుంది కదా. సో ఇక్కడ చూడండి తీసిన తర్వాత చూపిస్తాను, బాగా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకు అంబ్రిల్లా ఒక సేపే వస్తుంది అనమాట డిజైన్. ఇక్కడ నడుము దగ్గర 7 ఇంచుల దగ్గర అయితే పెట్టేశాను అనమాట. ఈ బాడీ కట్టింగ్ చూస్తే మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది, ఏ విధంగా నడుము దగ్గర ఎంత కొలత తీసుకునే అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా, ఎగస్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తున్నా. కానీ మీరు జాగ్రత్త, ఫోల్డింగ్ అనేది కట్ చేయకూడదు. ఓన్లీ 2 పీసులు ఓపెన్స్ ఉంటాయి కదా అది మాత్రమే కట్ చేయాలి. సో నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఏ విధంగా వచ్చిందో. చూడండి ఇది బ్యాక్ సైడ్కు, ఇది ఫ్రంట్ సైడ్కు. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ప్లేన్గా వచ్చింది అనమాట. ప్లేన్గా వచ్చింది చూడండి, ఈ విధంగా ప్లేన్గా అయితే వచ్చేసింది. సో ఇట్లా చాలా ఈజీగా అయితే ఇంకా మనం ఐడియాతో మార్కింగ్ చేసుకుంటూ కటింగ్ అయితే చేసుకోవాలండి. ఆలోచన చేయకుండా ఎట్లా అంటే ఎట్లా మనం ఆల్రెడీ ఫోల్డింగ్ చేసేసుకొని అట్లా కుట్టేసుకున్నాం అనుకోండి, మనం అనుకున్న రీతిలో అసలు డిజైన్ అనేది రాకుండా
పడుతుందనమాట. అలా రాకుండా ఉండటానికి కారణం మనం ఏంటంటే ఇట్లా కట్ చేసుకోవటమే అండి. ఆలోచన చేయాలి, ఏదైనా కానీ కట్టింగ్ చేసినా స్టిచ్చింగ్ చేసినా ఫస్ట్ ఆలోచన చేసి మన ఆలోచన ప్రకారంగా ఏది ఎట్లా సరిపోతుంది అనేసి ఆలోచన చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈయన గోట్ వచ్చింది కాబట్టి శారీకి ఇది అనేది మనకు బాడీకి అనేది వేసుకుందామండి. బాడీకి మీరు చూసారు కదా, అమ్మాయి వేసుకున్న తర్వాత కింద గోటు మాదిరి వచ్చింది, అది నేను సపరేట్గా ఏం కుట్టలేదండి. ఇటు శారీకి వచ్చినదే కిందకి ఇలా పడేలాగా చూసుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ గోట్ కట్ చేద్దామని అనుకున్నాను, తర్వాత మళ్ళీ మనకు కుట్టడం ఎందుకు, టైం వేస్ట్, ఆల్రెడీ గోట్ వచ్చేసింది కదా, దీన్ని కవర్ చేసేద్దామనేసి దీనికి ఇలా కుట్టేసా అనమాట. చాలా బాగుంది కదా, మీరు చూసారు కదా. సో మీరు దీని బాడీ వచ్చేసి నేను లైనింగ్ కట్ చేశాను. ఇక్కడ లైనింగ్ అయితే స్కిప్ అయిపోయింది వీడియోలో, అంటే షూట్ చేయటం నేను మర్చిపోయాను అనమాట లైనింగ్. సో అది నేను కుట్టేటప్పుడు చూపిస్తాను లైనింగ్ ఎట్లా కట్ చేసుకున్నాను అనేది. సో ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను మనకు 10:30 ఉండాలన్నమాట ఈ బాడీ కోసం. సో 10:30 ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. అంటే ఒరిజినల్ వచ్చేసి అమ్మాయిది 9:30, ఒక 1 ఇంచ్ కలుపుకొని మనము 10:30 అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదైతే మనకు సరిపోతుంది బాడీకి. సో అందుకోసం వచ్చేసి ఇది చూస్తున్నాను, ఇదైతే సరిపోయిందండి మనకి. ఇంక ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే కట్ చేసుకుందాం. ఇది నేను లైనింగ్ అతికించేటప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా. స్టిచ్చింగ్ వీడియో కూడా ఈ వీడియోలోనే అప్లోడ్ చేసినాను. వీడియో లెంత్ ఎక్కువ ఉందని స్కిప్ చేయకండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ప్రతిదీ వివరంగా అర్థం అవ్వాలనేసి కొంచెం అంటే లెంత్ ఎక్కువైనా సరే కొంచెం వీడియో మొత్తం అయితే ఫుల్ అయితే ఫోర్డ్ చేస్తున్నాను. సో మనకైతే బాడీకి అయితే సరిపోయిందండి. సో ఇక్కడ వచ్చేసినట్టు క్లాత్లో, ఈ ఎక్స్ట్రా క్లాత్లో మనము హ్యాండ్స్ అయితే ఇలా తీసేసుకున్నాను అనమాట. హ్యాండ్స్ మీకు స్టిచ్చింగ్ కాడ చూపిస్తాను. ఓన్లీ డబల్ లేయర్స్ మాదిరి ఇలా తీసేసుకొని స్ట్రైట్గానే తీసేసుకున్నాను. దాన్ని కుచ్చి పెట్టేసుకొని కుట్టయితే వేసేసుకుందాం. సో చూడండి, ఇప్పుడు ఫ్రాక్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్దాం పదండి. లైనింగ్ వచ్చేసి తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి లంగాకి వచ్చేసి ఇది పైన వచ్చినటువంటి ఒరిజినల్ క్లాత్, ఇది వచ్చేసి బాడీ. సో బాడీ అయితే చూడండి, నెక్ వచ్చేసి నేను ఇది లైనింగ్ తీసుకున్నాను అండి. నేను నెక్ వచ్చేసి ఒరిజినల్ పీసే కట్ చేశాను అనమాట. సో మీరు నా లైనింగ్ అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను నెక్ మొత్తం షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు తీసుకున్నాను, సంఘ కోసం కూడా 5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఈ 5 ఇంచుల్లో 2 ఇంచులు నేను నెక్ కోసం తీసుకున్నాను, అంటే కింద 2 ఇంచుల కుట్ల కోసము షోల్డర్ కాడ 1.5 తీసుకున్నాను అండి. చిన్నపిల్లలకు భుజాలు జారితే అస్సలు బాగుండదు. సో మనం చూడండి, మీరు ఇందాక అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా చూసారు కదా, డ్రెస్సులు ఎక్కడే కానీ అమ్మాయికి భుజం జారే ప్రసక్తే లేకుండా కుట్టా అనమాట. సో అలా కుట్టాలి, ఫినిషింగ్ అనేది అలా ఉండాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను మన గోట్ ఆల్రెడీ దీనికి వచ్చేసింది కాబట్టి లైనింగ్ అంచులు అనేది నేను కిందికి పెట్టేస్తున్నాను. సో అందుకోసం మనం ఇట్లా అతికించుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ మీకు అంచుకు లైనింగ్ అంచు లేకపోయింది అనుకోండి, మందంపాటి అంచు వస్తుంది కదా, ఆ అంచు కనుక లేకపోతే కనుక మీరు ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసేయండి. కానీ నాకు ఇక్కడ అంచు వచ్చి మందంపాటి అంచు వచ్చింది కాబట్టి నేను అతికించేసి మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కట్ చేస్తున్నాను అనమాట. సో ఇట్లా ఈ విధంగా 2 భాగాలు కూడా ఇదే విధంగానే కుట్టేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేసాను అనమాట, అతికించేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ నడుము దగ్గర టక్స్లు అయితే వేసుకోవాలి. 1/2 ఇంచు కింద ఉండేలాగా. మిషన్ తలకాయ ఉంది కదా, ఈ తలకాయ ఎంతవరకు ఉందో అంత కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. సో ఓకేనా. అదే విధంగానే ఇటు సైడ్ కూడా అంతే, షోల్డర్ సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని అక్కడ నుంచి మన బ్లౌజులకు షోల్డర్ ఏ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకుని టక్స్ వేసుకుంటామో అదే ప్రాసెస్లోనే ఈ బాడీ రంగాల్లో కూడా ఈ విధంగానే వేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ కూడా కుట్టేసుకుందాము. బ్యాక్ వచ్చేసి ఒక హోల్ అయితే పెట్టానండి, అంటే ఇది మనకు జిబ్ అయితే వేసుకోవాలి. కానీ వీళ్ళు ఏంటంటే జిబ్ వద్దు, నాకు కాజా పట్టి ఉక్సుల పట్టికి కూడా కాకుండా కొంచెం వేరేగా కుట్టు అనేసి చెప్పారనమాట. అంటే రెడీమేడ్ షాప్లో కొన్నట్టుగా ఉండాలి అనేసి అన్నారు. సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ కింద ఇట్లా హోల్ అనేది పెట్టేసి ఇక్కడ మనం ఒక క్లాత్ అనేది జాయింటింగ్ చేసేసుకొని ఉక్స్ అయితే పెట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడు నెక్ అనేది ఇలా తీసేసుకొని నేను తిరిగి చేసేస్తున్నానండి. మనకు బ్యాక్ సైడ్ అయితే తిరిగి చేసేస్తున్నాను, ఎందుకంటే మనం ఇక్కడ జిబ్ అటాచ్మెంట్ చేసుకుంటున్నాం కదా. సో ఆ జిబ్బు వేయాలనే కుట్టానండి మ్యాక్సిమం. ఏమంటే నాకు తర్వాత నేను కుట్టేటప్పుడు అమ్మాయి వచ్చిందనమాట. సో తను వచ్చి చెప్పింది, జిబ్బు వద్దులే, జిబ్బు ఫెయిల్ అవుతుంటాయి, మళ్ళీ నేను ఎలా చేయించుకుందును, మీరు ఏదన్నా కానీ పెట్టండి అంటే అప్పుడు ఐడియాతో ప్రకారంగా ఒక రెడీమేడ్ షాప్లలో వస్తున్నటువంటి డ్రెస్సుల మాదిరిగా అయితే ఇట్లా నెక్ దగ్గర ఇట్లా కట్ చేసి ఇక్కడ నేను ఒక కాజీ అనేది పెట్టేసి ఉక్స్ అనేది పెట్టేసి ఇచ్చాను అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా నెక్ అయితే ఇట్లా కుట్టేసుకొని ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలండి, స్ట్రైట్ కట్ చేయకూడదు. ఇట్లా క్రాస్గా కట్ చేసుకొని తిరిగి చేసేసుకోవాలి లైనింగ్ మొత్తం. చూడండి ఈ విధంగా ఇట్లా తిరిగి చేసేసుకోవాలి. ఇట్లా తిరిగి చేసేసి ఒక కుట్టు అనేది వేసేసేయండి. ఇట్లా తిరిగి వేసిన దానికి ఒక 2 కుట్లు అనేవి ఖచ్చితంగా వేసుకోవాలండి.
ఒక కుట్టు కాదు 2 కుట్లు వేసుకుంటేనే అది బలంగా ఉంటుంది. లేదంటే ఇటు కింద కూర్చొని కొంచెం అట్లా వంగినట్లుగా అట్లా ఉన్నప్పుడైతే మనకు పిగిలిపోయే అవకాశం ఉంటుంది అనమాట. కుట్టు దగ్గర తెగిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అలా కాకుండా ఉండాలి అంటే 2 కుట్లనే కంపల్సరీగా వేసుకోవాలి. బాగా కుట్టు చివరిగా వచ్చేలాగా చూసుకోండి. సో ఇలా చూసుకొని ఇట్లా పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకోండి. సో మూల తిరిగే దగ్గర సూదిని ఇట్లా కిందికి దించేసుకొని అక్కడ నుంచి ఇట్లా మనం క్లాత్ బాగా వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ కుట్టాలి. మనం కుట్టామా లేదా అన్నట్టు కుట్టామనుకోండి, కస్టమర్ అనేది వాళ్ళు ఏంటి ఇట్లా కుట్టారు అనేసి మళ్ళీ మనకు కంప్లైంట్ అయితే ఇస్తారు. కుట్టేటప్పుడే జాగ్రత్త కుట్టామనుకోండి, వాళ్ళు చూస్తానే మనకు ఒక్కసారి చూస్తానే వాళ్ళకు మన మీద మంచి ఒపీనియన్ అనేది వచ్చేసి ఉండాలి. అట్లా కుట్టాలన్నమాట. ఊరికే కుట్టామా లేదా అన్నట్టు కుట్టకూడదు. పర్ఫెక్ట్ కుట్టాలి. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, నీట్గా కుట్టివ్వాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి కింద వచ్చేసి నాకు ఇంత చూడండి మందంపాటి అంచు వచ్చింది. సో అందుకోసము ఇట్లా గోటు దగ్గర ఇట్లా దీన్ని లైనింగ్ అతికించేసేస్తున్నా, అంతే కుట్టేస్తున్నా. మీకు ఒకవేళ ఇట్లాంటి మందంపాటి అంచు రాకపోతే మీరు దాన్ని ఫోల్డింగ్ చేసేసి కుట్టేసేయండి, అంటే మడత లోపలికి పెట్టేసి కుట్టేసేయండి. ఇప్పుడు లైనింగ్ మొత్తం అతికించేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయండి. నేను మొత్తం లైనింగ్ అయితే అతికించేస్తున్నాను. అతికించిన తర్వాత మీకు చూపిస్తాను. సో చూడండి మొత్తం అయితే ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేశాను. ఇప్పుడు మనం ఉక్సు పట్టి కజ పట్టి వేసుకోవాలి కదా, మనం డిఫరెంట్గా అయితే వేస్తున్నాము. సో ఒక క్లాత్ అనేది ఇలా తీసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ కింది నుంచి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోండి. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఒక రఫ్ కుట్ అనేది వేసుకోండి. రఫ్ కుట్ కంపల్సరీగా ఉండాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అసలు రఫ్ కుట్ అనేది కుట్టారనమాట. నేను చాలా మందిని చూశాను, రఫ్ కుట్ అనేది అసలు వేయట్లేదు. రఫ్ కుట్ వేస్తేనే మనకు బాగుంటుంది అనమాట. ఎన్నాళ్ళకు కుట్లు అనేవి పోకుండా ఉంటాయి. సో చూసారు కదా, ఇక్కడ మనకు కొంచెం ఇట్లా పైకి రానిచ్చి అది క్లాత్ అనేది మీద ఇట్లా రానిచ్చుకొని ఆడ కూడా గట్టి కుట్టు కుట్టేసి వదిలేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనం ఒక కాజు ఒక ఉక్సు అయితే పెట్టేసుకోవచ్చు, లేదంటే 2 వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి కూడా బ్యాక్ సైడ్ కూడా షోల్డర్ని ఇట్లా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని ఒక టక్స్ అయితే వేసుకోవాలి. మనం బ్లౌజులకు టక్స్లు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగానే బ్యాక్ సైడ్ టక్స్లు ఏ విధంగా వేసుకుంటాం, ఒక దించి గ్యాప్ తోటి వేసుకుంటాం కదా, దాని ప్రకారంగా వేసేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా బాడీ ఫ్రాక్ అయితే కుట్టేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్స్ 2 జాయింటింగ్ అయితే చేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కలిపేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఇట్లా కటింగ్ అయితే చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ గోట్ అయితే వేసుకుందామండి. నేను గోట్ వేయట్లేదు, కొద్దిగా మందం పార్ట్ ఒక దబ్బ షేప్లో క్లాత్ అనేది జాయింటింగ్ అయితే చేస్తున్నా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఏం డిజైన్ అయితే ఏం పెట్టట్లేదు, సో సింపుల్గా అయితే చూపిస్తున్నాను అనమాట. అందుకోసము డిజైన్ ఏం పెట్టినప్పుడు ఇట్లా సింపుల్గా ఒక క్లాత్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని మూలలు తిరిగే దగ్గర క్లాత్ను మడత పెట్టేసుకొని అక్కడ సూది అనేది ఇట్లా దించేసేయండి. చూపిస్తా చూడండి. ఇట్లా దింపిన తర్వాత ఇట్లా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లలో మీకు మంచిగా చూపిస్తాను. నేను ట్రైప్యాడ్ బుకింగ్ చేసినది ఇంకా రాలేదు, వస్తే నేను కంపల్సరీగా మంచిగా చూపిస్తాను మీకు. నాకు ట్రైప్యాడ్ ప్రాబ్లం వల్ల మీకు క్లారిటీగా అయితే చూపించలేకపోతున్నా. కంపల్సరీగా నాకు ఏంటికో మరి వారం అవుతుంది నేను అసలు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ వేసి, ఇంకా ఇంతవరకు రాలేదు. సో అది వచ్చిందంటే మీకు మంచి క్వాలిటీ తోటి మంచిగా వీడియోస్ అయితే మంచిగా ఎక్కడెక్కడ మెయిన్ పాయింట్స్ అనేవి బాగా కనిపించేలాగా కుట్టి చూపిస్తాను. ఓకేనా. కొద్దిగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి మన ట్రైప్యాడ్ ఇంటికి వచ్చేంత వరకు. చూసారు కదా, ఈ విధంగా ఒక టక్స్లు అయితే అక్కడక్కడ ఒక టక్స్లు అయితే వేసేసుకోండి. క్రాస్గా వేసుకోవాలి. మూలలు తిరిగే దగ్గర మాత్రం స్ట్రైట్గా వేసేసుకోండి. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇది కట్ చేయకపోయినాం అనుకోండి, మనం ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు ఈ పీసులు అంతా బయటనే కనిపిస్తాయి, అసలు చాలా గలీజ్గా ఉంటుంది అనమాట. సో అందుకోసం ఈ విధంగా ఇట్లా తీసేసి ఇట్లా మనకు ఒరిజినల్ సైడ్కి ఇట్లా వచ్చేలాగా, అంటే మనం లైనింగ్ సైడ్ కుట్టుకున్నాం అనుకోండి, ఒరిజినల్ సైడ్కి ఇట్లా పైకి వేసేసుకొని కుట్టు అనేది వేసేసుకోవచ్చు. ఈ విధంగా పైనుంచి ఇట్లా కుట్టు అయితే వేసేసేయండి. చూసారు కదా, ఫోల్డింగ్ చేసుకుంటూ మనకు మూలల దగ్గర కూడా జాగ్రత్తగా అండి. నేను మీకు ఇక్కడ చూపించలేకపోతున్నాను అనేసి నాకు చాలా బాధగా అయితే ఉంది. సో వీడియో తీసాను కానీ ఏం లాభం అండి, మీకు సరిగ్గా కనిపించకుండా తీసాను కదా. సో నెక్స్ట్ వీడియోస్లలో ఇట్లాంటి మిస్టేక్స్ ఏం లేకుండా మంచిగా మన ట్రైప్యాడ్ వచ్చితే మంచిగా చూపిస్తా. ఓకేనా. సో కుట్టేదే మీరు నేర్చుకోవాలి కదా, నేను కుట్టేదే మీకు క్లారిటీగా చూపించట్లేకపోతున్నాను, బాధగా ఉంది. సో కంపల్సరీ అయితే అండి మళ్ళీ నేను కుడుతూనే ఉంటాను, మీకు చూపిస్తూనే ఉంటాను. ప్రతిదీ ఏ పని చేసినా మీకు, అంటే ఏ డ్రెస్ కుట్టినా మీకు ఖచ్చితంగా వీడియో తీసి చూపించడానికి అయితే ట్రై చేస్తా కన్ఫామ్గా.
సో చూసారు కదా, నెక్ అయితే ఇట్లా స్టార్ షేప్లో పెట్టేసి ఈ విధంగా అయితే కుట్టు అయితే వేసాను. మనకు ఇట్లా ఏమన్నా కుట్టు పడని చోట ఇట్లా చూసుకోండి కంపల్సరీగా. అది చేసే మిస్టేక్లు అవే అనమాట. చిన్న చిన్న మిస్టేక్ల వల్లే మనకు కస్టమర్స్కి మన మీద బ్యాడ్ ఒపీనియన్ అనేది వస్తుంది. అందుకోసం మనం చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేయకుండా జాగ్రత్తగా చూసేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ అంటున్నా, ఇది కుచ్చు వచ్చేసి మనకి ఇంతేనే ఉంది. దీనికి ఇంకొక లేయర్స్ అంటే డబల్గా తీసుకున్నాను అనమాట. అంటే ఆల్రెడీ క్లాత్లో ఇంకా మిగిలిన క్లాత్ కొద్దిగానే ఉందండి. సో దాన్ని ఇట్లా కుచ్చు పెట్టేసుకొని దీనికి జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదొక పద్ధతి అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఈజీ పద్ధతి కూడా చూపిస్తాను. ఇట్లా కుచ్చు అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఉన్నాయండి స్టిచ్చింగ్ చేసేటివి, దాంట్లో ఇంకా మంచిగా చూపిస్తాను. ఇంకా ఈజీ వేలలో చూపిస్తాను. ఇంకా చాలా ఈజీ సింపుల్గా పద్ధతులలో మీకు చూపిస్తాను. సో ఏదైనా కుర్తుంటే యాసిడ్కి రాకుండా సులువైన పద్ధతిని ఎంచుకోవాలండి. మనం సులువైన పద్ధతిని నేను ఎంచుకున్న పద్ధతిని మీకు చూపిస్తూ మీకు నేర్పిస్తాను. సో చూడండి, ఈ విధంగా కుచ్చు అయితే ఇట్లా రెడీ చేసుకోవాలి. ఇక్కడ సైడ్లకు మనం కుట్లు వేసుకుంటాం కదా, ఒక 2 ఇంచుల మీద క్లాత్ అయితే వదిలేసేయండి. అంటే చూడండి, ఇక్కడ ఒక 2 ఇంచుల మీద సాదాగా వచ్చేలాగా చూసుకోండి. సో ఇక్కడ ఇటు సైడు సెంటర్లో మాత్రమే కుచ్చిపడేలాగా చూసుకోండి. సో మీ దగ్గర క్లాత్ ఇంకా ఎక్కువ ఉంటే కొంచెం 2 మడతలు వేసేసుకొని కుచ్చు వేసుకున్నారు అనుకోండి, లుక్ ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఆల్రెడీ పైపింగ్ వచ్చేసింది కాబట్టి ఈ క్లాత్కు నేను ఇంకొక సింగిల్ లేయరే తీసుకున్నాను. సో చూడండి, ఇట్లా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇట్లా పైనుంచి అయితే కుట్టు అయితే ఈ కుర్చీ పెట్టుకున్నాం కదా, ఈ క్లాత్ను ఇట్లా కింద పెట్టేసుకొని ఈ గోట్ అనేది మనకు బయటికి కనిపించేలాగా ఈ విధంగా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసుకొని ఇప్పుడు చూడండి, ఈ విధంగా కుట్టుకున్నాం కదా. ఇంకా మీకు వీలైతే కనుక మీరు ఇంకా క్లాత్ ఉంటే కనుక ఇంకొక లేయర్ అనేది తీసుకుని కుట్టుకున్నారు అనుకోండి, ఇంకా లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇట్లా కుట్లు అయితే ఇట్లా సైడ్లకి ఇట్లా కుట్లు వేసుకుంటాము, ఇట్లా కూర్చొని ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ అయితే కుట్టుకుందాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను. షోల్డర్ మీద బాగా రఫ్ కుట్టు అనేది తొక్కండి, కంపల్సరీగా రఫ్ కుట్టు అనేది తొక్కాలి. ఇది కూడా అంతే అండి, మన బ్లౌజులకి భుజాలు జారకుండా ఏ విధంగా కుట్టు వేసుకుంటామో అదే పద్ధతిలోనే ఈ లాంగ్ ఫ్రాక్లకు కూడా అంతే. భుజం మీద 1/2 ఇంచు చేతులు జాయింటింగ్ చేసే సైడు ఒక 1/4 ఇంచు వెనుక కుట్టు ఉండేలాగా క్రాస్గా కుట్టు అయితే వేసుకున్నారనుకోండి, అప్పుడు మనకు ఎక్కడే కానీ భుజాలు జారే అవకాశం అయితే ఉండదన్నమాట. సో ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. 2 కుట్లు అయితే కంపల్సరీగా వేయండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి ఇప్పుడు ఫ్రాక్ అయితే చాలా ఈజీగా కుట్టేసుకున్నాము. సో ఇంతవరకు అయితే అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి సింపుల్గానే కుడుతున్నానండి. హ్యాండ్స్ కూడా ఏం పెద్ద హెవీగా ఏం పెట్టట్లేదు, నార్మల్గానే పెట్టేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్స్ క్లాత్కు లైనింగ్ అయితే అతికిస్తున్నాను. ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను మెగా హ్యాండ్స్ అయితే పెట్టాను అనమాట. అంటే మెగా హ్యాండ్సే, కానీ ఏమంటే వాళ్ళు లేసుకుని ఉండేటట్టుగా పెట్టింటే వాళ్ళు మళ్ళీ ఇంకొక కుట్టు అయితే వేయండి, అమ్మాయి సన్నగా ఉంది కదా, మరి లేసుకుని ఉంటే ఇంకా సన్నగా కనిపిస్తుంది అనేది చెప్పింది అనమాట. సో తన కోసం మళ్ళీ ఇంకొక కుట్టు అయితే వేసి తనకు బాగా కొంచెం ఒక రకంగా లూజ్ ఉండేలాగా చూసుకొని కుట్టు అయితే వేసేసాను. ఇప్పుడు చూడండి, లైనింగ్కు ఈ హ్యాండ్ పీసులు అనేవి జాయింటింగ్ అయితే చేస్తున్నాను. దీనికి కూడా అంతే అండి, లైనింగ్ అంచులు ఉన్నాయన్నమాట. పీసులు వేసి అంచు కాకుండా మందంపాటి అంచు వచ్చిందనమాట. సో ఇంకా ఎందుకు మనం మనలా ఫోల్డింగ్ చేసి కుట్టాలి, టైం వేస్ట్ కదా, మనం ఇట్లాంటి వాటిని వాడుకోవాలి టైం వేస్ట్ కాకుండా. సో ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసుకొని పైన పెద్ద కుట్టు పెట్టేసుకొని అతికించేసేయండి 2 చేతులకి. ఈ విధంగా ఇట్లా అతికించేసేసి మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా ముడతలు రాకుండా లైనింగ్ అనేది అతికించేసేయండి. జాగ్రత్తగా చూసుకుంటూ అతికించుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే నేను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసి ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. హ్యాండ్స్ సెంటర్ పార్ట్ దగ్గర కానుంచి కుట్టు అయితే రానించేసేయాలి. సో ఈ విధంగా సెంటర్ పార్ట్ నుంచి నేను కుట్టు అయితే రానిస్తున్నాను. ఎందుకంటే మనకు చేతులు ఒకటే లెవెల్లోనే రావాలన్నమాట. ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అట్లా అంటే మనకు డౌన్ షేప్ అనేది తక్కువ అయిందనుకోండి, సంఖ దగ్గర పట్టేసినట్టుగా లాగేసినట్టుగా ఉంటుందన్నమాట. అలా రాకుండా ఉండాలంటే షోల్డర్ దగ్గర నుంచి మనము సెంటర్ పార్ట్ నుంచి మనం కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. చాలామంది ఇట్లా సైడ్ల నుంచి కుడుతూ ఉంటారు, మా ఊర్లో చూస్తుంటాను నేను. కానీ నాకు అవి అట్లా
అసలు నచ్చదనమాట, అట్లా కుట్టకూడదు. ఎందుకంటే చాలామంది హెల్తీ బ్లౌజులు వస్తుంటాయి కదా, నేను వాళ్ళ చేతులు చూస్తే సమానంగా ఉండవు అనమాట. అసలు ఎక్కువ తక్కువలు అట్లా ఉంటాయి. అట్లా ఉండకూడదు అంటే మన షోల్డర్ దగ్గర నుంచి కుట్లనే వేసుకోవాలి. డ్రెస్సులకైనా అంతే, జాకెట్లకైనా అంతే, వేటికైనా అంతే. షోల్డర్ మీద నుంచి కుట్టు అనేది కుట్టేసుకోవాలి, అంతేగాని సైడ్ నుంచి కుట్టు వేసుకుంటూ రాకూడదు. సో చాలామంది అట్లా మిస్టేక్ చేస్తూ ఉంటారు. మీరైతే ఆ మిస్టేక్ అయితే చేయకండి. సో చూసారు కదా, ఈ విధంగా ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగానే కుట్టు అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇట్లా సెంటర్ నుంచే సగానికి ఇట్లా ఈ సగం కాడ నుంచి ఇట్లా కుట్టుకుంటూ రావాలి. 2 కుట్లు అనేవి వేసేసుకోవాలండి. ఇట్లా నేనైతే 2 చేతులు అయితే కుట్టు అయితే వేసేసాను. ఇప్పుడు సైడ్కు ఒక చేతి సైడ్ ఈ విధంగా ఇటు సైడ్ ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఫస్ట్ 2 సమానంగా చూసేసుకొని వారకైతే ఒక కుట్టు వేసుకోవాలి. ఇది ఎందుకంటే మనము ఇప్పుడు కింద లంగా జాయింటింగ్ చేసుకోవటం కోసం ఇట్లానే వేసుకోవాలండి. ఏ డ్రెస్కైనా కానీ ఇట్లానే వేసుకోవాలి. చాలామంది బ్యాక్ పార్ట్ సపరేట్గా, ఫ్రంట్ పార్ట్ సపరేట్గా లంగా అయితే జాయింటింగ్ చేస్తారు. అట్లా చేయకూడదు. ఎందుకంటే టైలర్స్ అంటే ఇప్పుడు లావినారనుకో కుట్లిప్పుకోవడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో అట్లా ఉండకుండా ఉండాలి అంటే నేను చెప్పిన పద్ధతిలో మీరు లంగాన్ని జాయింటింగ్ చేశారంటే అసలు ఫ్యూచర్లో లావైనా కుట్లిప్పుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది అనమాట. కుట్లు పోవు. మనకు ఓన్లీ అటు సైడ్ ఒక కుట్టు, ఇటు సైడ్ ఒక కుట్టు ఇప్పుకుంటే సరిపోతుంది. అది ఎలాగనే చూపిస్తా చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనం లంగా అయితే జాయింటింగ్ అయితే చేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఒరిజినల్ అంటే మనకు ఈ వర్క్ వచ్చినది మనకు ముందర సైడ్కి వచ్చేలాగా ఒకసారి చెక్ చేసుకోండి. మనకు ముందర సైడ్కి వస్తుందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు గోట్ అనేది ఇట్లా పైకి పెట్టేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. సో చూడండి, ఇట్లా ఈ కుచ్చు అనేది కిందకు ఉండాలి. మనకు కుచ్చు పెట్టుకున్నాం, ఆ కుచ్చు అనేది మనకి ఇట్లా కిందకు ఉండేలాగా చూసుకొని మనకు అసలు లంగాకి అతికిచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. మీరు చూసారు కదా, అమ్మాయి వేసుకున్న తర్వాత లంగాకి అతికిచ్చినట్టుగా ఉంటుంది. సో ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. కింది సైడ్ నుంచి వేసుకుంటూ రావాలండి. మళ్ళీ లైనింగ్ కూడా ఇంతే, దీని లెక్కనే కింద నుంచే వేసుకుంటూ రావాలి. మామూలుగా మనం వేరేగా కుడతాం కదా బాడీ లంగాలు, కింద కుచ్చు పెట్టేది వేరేగా కుడతాము. జాయింటింగ్ చేసేది లంగా జాయింటింగ్ చేసేది వేరే పద్ధతిలో కుడతాం. కానీ మనం ఇక్కడ కుచ్చు పెట్టాం కాబట్టి ఒక రెడీమేడ్ షాప్లలో కొన్నటువంటి డ్రెస్ మాదిరిగా మనకు కనిపించాలి కాబట్టి నేను ఇట్లయితే కుడుతున్నాను అనమాట. సో మనకి ఇట్లానే కుట్టాలని ఇట్లా కుచ్చొచ్చినవి. సో ఇప్పుడు వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈజీ ప్రాసెస్లో కూడా ఇట్లా కుచ్చుపెట్టి ఏ విధంగా కుట్టుకోవాలని కూడా చూపిస్తాను. ఏమంటే దీనికి పైపింగ్ వచ్చింది కదా, నా టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి అనేసి ఈ పద్ధతిలో అయితే కుట్టాను అనమాట. సో మన టైం మనం సేవ్ చేసుకోవాలి. ఇంకా ఒక డ్రెస్ 2 డ్రెస్సులు కుట్టే చాట ఒక డ్రెస్సే కుట్టుకుంటూ ఉంటే సరిపోదు కదా. మనం ఒక డ్రెస్ కుట్టే చోట 2 డ్రెస్సులు కుట్టొచ్చు, ఇట్లా మన ఐడియాతో కుట్టుకున్నామంటే. ఓకేనా, చూసారు కదా, ఈ విధంగా ముందరికి ఇట్లా కుచ్చు అయితే పడేలాగా కుట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఇటు కుట్టి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అయితే జాయింటింగ్ అయితే చేస్తానండి. లైనింగ్కి వచ్చేసి వీళ్ళు ఒక డ్రెస్కి లైనింగ్ ఇచ్చారు, 2 డ్రెస్కి వచ్చేసి లైనింగ్ ఇవ్వలేదు. ఇంకా మనకు శారీలో క్లాత్ మిగిలిందనేసి దీన్నే నేను ఇట్లా కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఇది కొంచెం మళ్ళీ ఇది అంబ్రెల్లా షేప్ పెట్టడానికి మన క్లాత్ అనేది మిగిలదనమాట. అంటే ఇది షేప్ అనేది మారిపోతుంది, లెంత్ ఎక్కువ లేదనమాట. అందుకోసం ఇది అంబ్రెల్లా షేప్కు పనికిరాదు. అందుకోసం వచ్చేసి ఈ క్లాత్ను మనము ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత దీన్ని మనము బాడీకి అయితే జాయింట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు మనము లైనింగ్ డ్రెస్కి ఏ విధంగా జాయింటింగ్ చేసుకుంటూ వచ్చినామో అదేవిధంగానే ఇది కూడా జాయింటింగ్ చేసుకుంటూ రండి. కింద నుంచే జాయింటింగ్ చేయండి. మీకు ఈజీ వేలో కూడా చూపిస్తాను. ఇంకొక డ్రెస్ ఇలాంటి మోడల్లో కుడతాను, ఈజీ వేలో చూపిస్తాను. సో మనకు పీసులు ఏం బయటికి రావు, అలాగే మనకు క్లాత్ కూడా ఏం బయటికి అయితే రాదండి. సో ఇట్లా ఈజీ వేలో కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా చూసుకుంటూ మనకు క్లాత్ ఏమైనా కింద మడత పడుతుందో లేదో చూసుకుంటూ కుట్టు అయితే వేసేసేయండి. ఫైనల్గా ఇప్పుడు సైడ్ కూడా ఫిట్టింగ్ అయితే చేసేసేయండి. ఇప్పుడు చూడండి, సైడ్లకి ఇట్లా ఈ వరకు కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చేతులు అలాగే నడుము 2 కలిసేలాగా ఈ విధంగా చూసుకొని సైడ్ కుట్లు అయితే వేసేసుకోవాలి.
ఇది శారీలో క్లాత్ కాబట్టి మనకు పీసులు వేసే అవకాశం ఉంటుంది. సో అందుకోసం పీసులు లేకుండా ఇది వచ్చేసి 2 చీరలే కాబట్టి విడివిడిగా లైనింగ్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇప్పుడు పాలిస్టర్ కానీ కాటన్ కానీ లైనింగ్ తీసుకున్నాం అనుకోండి, లైనింగ్ సపరేట్గా జాయింటింగ్ చేసుకోవాలి, అలాగే శారీ క్లాత్ కూడా సపరేట్గా జాయింటింగ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు 2 ఒకేలాగానే వచ్చి 2 శారీలో క్లాత్లే తీసుకున్నాం కాబట్టి 2 కలిపేసి నేను ఒక కుట్టయితే ఫోల్డింగ్ చేసేసి కుట్టయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా కుట్టయితే వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇది వచ్చేసి బొందె అండి. మనకు నడుము దగ్గర టైట్గా కుట్టుకోవడం కోసము ఒక బొందె అయితే కనుక రెడీ చేసి పెట్టుకోవాలి. దీన్ని వచ్చేసి ఒక నీడిల్కు సూది అయితే ఒక నీడిల్కు ఇట్లా దారం అయితే ఎక్కించుకొని ఇలా నేను ఈ పద్ధతిలో అయితే నేను థ్రెడ్ అయితే తిరిగి చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనం కొంచెం వెడల్పుగానే ఉండేలాగా చూసుకోండి. మనం నడుము దగ్గర టైట్ చేసుకోవడం కోసం మాత్రమే కాబట్టి ఇది కొంచెం వెడల్పుగానే వెడల్పుగానే ఉండేలాగా చూసుకొని ఈ విధంగా అయితే తిరిగి చేసేసుకోండి. చాలా ఈజీగానే వచ్చేస్తుందండి. సూదితోటి ఎంత సన్నటి థ్రెడ్ అయినా కానీ ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇది అనేది 2 భాగాలుగా చేసేసుకొని నడుము సైడ్ లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి, రైట్ సైడ్ వేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్లు ఈ బొందులు అనేవి జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇట్లా తిరిగి చేసేసుకొని దీన్ని సగం చేసేసుకుందాము. దీన్ని సగం చేసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా సగం చేసేసుకోండి. ఇలా సగం చేసేసుకొని ఇట్లా పీసులు అనేవి బయటికి రాకుండా ఈ పీసు లోపలికి దీని లోపలికి ఇట్లా పోయేలాగా చూడండి. ఇట్లా లోపలికి దుబ్బేసిన తర్వాత ఒక కుట్టు అయితే వేసేసేయండి. అదేవిధంగానే రెండో దానికి కూడా ఇట్లా లోపల సైడ్కి ఇట్లా లోపలికి సైడ్కి పోయేలాగా ఇట్లా దుబ్బేసుకోవాలా. పీసులు మొత్తము దుబ్బేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ కుట్టు అనేది వేసినది మనకు బయటకు ఉండాలి. ఓకేనా, ఒక సైడ్ కుట్టుకున్నా ఒక సైడ్ కుట్టుకోలేదు కదా, అదనేది మనకు కుట్టుకుంది లంగాకు లోపల సైడ్ పోతుంది అనమాట. సో ఇప్పుడు చేతులు టైట్ లూజ్ చూసుకొని, ఇది ఇప్పుడు ఒరిజినల్ టైట్ ఫిట్టింగ్ అండి. సో మనము ఇట్లా కుట్టు వేస్తే తప్పుడే మనము ఈ బొంది అనేది లోపలికి అయితే పెట్టేసుకోవాలి. సో ఇలా లోపలికి పెట్టేసుకొని నడుము దగ్గర వరకు ఇట్లా క్రాస్ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టుకోవడం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో లావైనా సరే కుట్లిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో చూసారు కదా, ఈ విధంగా అక్కడ దాకా కుట్టేసి స్టాప్ చేసేసుకోవాలి. మరి ఇక్కడ చూడండి నేను ఈ విధంగా కుట్టుతున్నాను, ఇట్లా సైడ్కి అనేది ఇట్లా వచ్చేస్తుంది. అంతే సేమ్ మనం రెడీమేడ్ డ్రెస్లకు ఏ విధంగా కుట్లేసుకుంటామో అదే విధంగానే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఓకేనా. ఇప్పుడు మీరు రెడీమేడ్ డ్రెస్సులో తెచ్చి చేతులు కుట్టి అని చెప్పింటారు. సో వాళ్ళకు టైట్ ఫిట్టింగ్ ఎలా చేస్తారు, అదే విధంగానే ఈ డ్రెస్సులో కూడా ఇట్లా టైట్ ఫిట్టింగ్ అనేది చేసుకుంటేనే మనకు ఫ్యూచర్లో లావైనా కుట్టిప్పుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది అనమాట. లేదు కింది మీదకి ఒకటే కుట్టొచ్చింది అనుకోండి, లంగాకి ఇప్పాలి, బాడీకి ఇప్పాలి, 2 దాలకు ఇప్పాల్సి వస్తుంది. ఇట్లా అయితే కనుక ఓన్లీ ఎంతసేపు ఉన్నా నడుము వరకే మనకు టైట్ వచ్చేది లంగాలు. సో నడుము దగ్గర నుంచి ఫ్రీగానే ఉంటుంది. సో నడుము దగ్గర వరకే మనం టైట్ కుట్టు అనేది వేసేసుకోవాలి. సో చూడండి ఫైనల్గా అయితే కనుక మనము ఫ్రాక్ అయితే కుట్టేసాము. కింద మీరు జిగ్జాగ్ వేసే పార్ట్ అయితే కనుక జిగ్జాగ్ వేసేసేయండి. నేనైతే జిగ్జాగ్ వీళ్ళు వేయమని చెప్పలేదు, వేయలేమని చెప్పలేదు. నేను ఇంకా కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది అనేసి వాళ్ళు వద్దన్నారు అనమాట. జిగ్జాగ్ వేస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ అనేసి వాళ్ళు వద్దన్నారు. సో నార్మల్గానే మిషన్ కుట్టే వేసేస్తున్నాను. సో చూడండి ఫైనల్గా అయితే మన ఫ్రాక్ అయితే ఇదనమాట. ఇలా అయితే వస్తుంది, చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా వచ్చిందండి. చాలా బాగుంది డ్రెస్ అయితే. సో ఒక రెడీమేడ్ షాప్లో కొన్నట్టుగానే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనము కింద ఒక్కటి ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కుచ్చు అనేది వేసేసుకుంటే బాగుంటుందండి. మనము రెడీమేడ్ డ్రెస్లను చూసి ఒక ఐడియాతోటి కుట్టేసుకోవచ్చు అండి. అంతా నేను ప్రతి ఒక్క డ్రెస్ మీతో షేర్ చేసుకుంటాను, ప్రతి ఒక్క మోడల్ మీకు చూపిస్తాను. మీరు పిల్లలకు మీరు కుట్టుకోగలిగేంత ఈజీగా అయితే చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇది ఫోల్డింగ్ చేసేసుకొని మనం కుట్టయితే వేసేసుకుంటే మనకు ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోయింది అనమాట. ఆ అమ్మాయి వేసుకున్న తర్వాత అయితే చాలా చాలా బాగుంది. చూడండి మొత్తం అయితే ఇట్లా లంగ అయితే కుట్టయితే వేసేసాను. ఫైనల్గా అయితే ఇదనమాట, ఇలా ఉంది డ్రెస్. ఎలా ఉందండి, బాగుందా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నేర్చుకునే వాళ్ళకు వీడియోని అయితే షేర్ చేయండి. యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటేనే వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం మంచి మంచి డిజైన్స్ తోటి ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.